ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మ్యారేజ్కి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు చాలామంది కంపాటబిలిటీ ఉంటుందా లేదా, లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. అయితే మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ఒక వివాహానికి ప్రయత్నం చేసేటప్పుడు మ్యారేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఎటువంటి కాంబినేషన్స్, ఏ గ్రహాలు ఏ ప్రాబ్లం ఇస్తాయి అని తెలుసుకోవడానికి మనం కొంత గ్రహాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మ్యాచ్ మేకింగ్లో ఎలాంటి విషయాలు మనం చూడాలనే ఈ పాయింట్స్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే అన్ని పాయింట్స్ కూడా ఒకే వీడియోలో చెప్పలేము. అలాగే ప్రతిసారి కూడా అన్ని పాయింట్స్ ఒక్కొక్కసారి మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా స్ఫురించకపోవచ్చు. కాబట్టి కొన్ని పాయింట్స్ నేను ఒక్కొక్క వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అబ్బాయి విషయంలో కావచ్చు, అమ్మాయి విషయంలో కావచ్చు, ఎటువంటి పాయింట్స్ని మనం స్టడీ చేయడం వల్ల అబ్బాయి లేదా అమ్మాయి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే వివాహం అనేది డెస్టినీలో ముందే నిర్ణయింపబడినది, మనము చేసేటువంటిది కాదు. అలాంటప్పుడు మరి మ్యాచ్ మేకింగ్ ఎందుకండి అని అడుగుతారు. నిజమే, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు చూడవలసింది అబ్బాయి స్వభావం లేదా అమ్మాయి స్వభావం ఎలా ఉంటుంది, అది వీరికి సరిపడుతుందా లేదా, లేదా వీరు కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళగలరా లేదా, ఇలాంటివి స్టడీ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి జాతకంలో కావచ్చు, అబ్బాయి జాతకంలో కావచ్చు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అటువంటి అమ్మాయి లేదా అబ్బాయి వారి జీవితంలోకి వస్తారు. అలాగే విడాకులు లాంటి అంశాలు కనుక ఉన్నాయి, 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. విడాకులకి పరిహారాలు ఉండవు. అయితే విడాకులు కాంబినేషన్స్ లేకపోయినా విడాకులు ఉన్నాయి అనే ఒక పొరపాటు నిర్ణయానికి వచ్చి దానికి మళ్ళీ పరిహారాలు చేయడం, అంటే కుంభ వివాహము, కదలి వివాహం ఇలాంటివి చేసి కంటితుడుపు చర్యలుగా వాటిని చేసి వివాహం చేయడము అనేది కూడా కరెక్ట్ కాదు. విడాకులు అనేవి ఉన్నాయి, 2 మ్యారేజెస్ అవుతాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. ఒకవేళ విడాకులు లేదు అంటే దానికి ఉన్నాయని భ్రమపడి ఇటువంటి పరిహారాలు చేయడం అనేది అనవసరం. అయితే చాలామంది చిన్న చిన్న కాంబినేషన్స్ చూసి కూడా భయపడిపోవడము, భయపెట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఏ గ్రహమైనా సరే ప్రతి కాంబినేషన్లో కూడా ప్రాబ్లం ఇవ్వాలని లేదు, కానీ ఏ కాంబినేషన్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఒక్కొక్క గ్రహం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. అయితే క్లుప్తంగా ముఖ్యంగా తీవ్ర గ్రహాలు, చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాను, తక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కంటే కూడా. అదేవిధంగా వివాహం జరిగినప్పుడు చూడండి, ఈ రోజుల్లో చాలా లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహాలు అనేవి జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పేరెంట్స్ ఇష్టానికి విరుద్ధంగా డెసిషన్ తీసుకుని వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. వివాహం అయిన తర్వాత మళ్ళీ గృహహింస, భర్త చేయి చేసుకోవడము, ఇలాంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాము. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇటువంటి ఫిజికల్ అబ్యూస్ని మనం చూస్తూ ఉంటాము. అప్పుడు పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, ఇది మనం సరిగ్గా చెక్ చేయలేదా ఏంటి హారోస్కోప్లో, లేకపోతే ముందే మనం డిసైడ్ చేసుకునే వాళ్ళం కదా, ఈ మ్యారేజ్ని మనం నివారించే వాళ్ళం కదా అని బాధపడుతూ కూడా ఉంటారు. అయితే ఒకటి, జ్యోతిష్యంలో ఒక ఆస్ట్రాలజర్ నుంచి ఒక ప్రెడిక్షన్ వచ్చి అది ఆ క్లయింట్కి సహాయపడాలి అనేటువంటి నిర్ణయం కనుక ఆ భగవంతుడు నిర్ణయిస్తే అది జరుగుతుంది. ఈశ్వరేచ్ఛ లేకపోతే అటువంటి ప్రెడిక్షన్ చెప్పేటువంటి ఆస్ట్రాలజర్ కూడా దొరక్కపోవచ్చు. అందులో ఆస్ట్రాలజర్ కూడా మనం తప్పు పట్టకూడదు. అయితే కొంతవరకు జ్యోతిష పరిజ్ఞానం కలిగి ఉండి కొన్ని మినిమం కాంబినేషన్స్ చూసి డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించడానికి సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పాపగ్రహాలు, తీవ్ర గ్రహాలు
మ్యారేజ్ సంబంధించిన హౌసెస్ని కనుక ప్రభావితం చేస్తుంటే ఆలోచించాలి ఆ సంబంధానికి వెళ్ళాలా లేదా అనే విషయం. అవి మంచి యోగంలో ఉండొచ్చు, ధనయోగాలు ఇచ్చేటువంటి యోగంలో ఉండొచ్చు, లేదా కెరీర్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే యోగంలో ఉండొచ్చు, కానీ మ్యారేజ్కి అది ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్ అయి ఉండొచ్చు. అటువంటి గ్రహాల యొక్క స్థితిని మనం ఇప్పుడు గమనించాలి. అయితే చాలామంది ఈ రోజుల్లో జ్యోతిష్యం గురించి అవగాహన పెంచుకోవడం యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేది చేస్తున్నారు. అది మంచి పరిణామం. కానీ నేను ఎప్పుడూ చెప్పేట్టుగా జైమిని పద్ధతిలో చూడకపోవడం అనేది చాలా చాలా అడ్డంకి అయిపోయింది నిర్ణయం తీసుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం అనేటువంటి విషయంలో. ఎలా అయితే 7th హౌస్ ముఖ్యమో, శుక్రుడు ముఖ్యమో, అమ్మాయిల విషయంలో గురువు ముఖ్యమో, అలా కుజుడు కూడా ముఖ్యమే అమ్మాయిలకి. కుజుడు కూడా భర్తను సూచించేటువంటి గ్రహం, గురువు మాత్రమే కాదు. అలాగే దారపాదము, ఉపపాదము, దారకారక గ్రహము, పుత్రకారక గ్రహం. పుత్రకారక గ్రహం అనేది లవ్ అఫేర్స్ని సూచిస్తుంది. మనం ఎలా అయితే 5th లార్డ్ని చూస్తామో, 5th హౌస్ని చూస్తామో, అలాగే పంచమారూఢాన్ని, పుత్రకారక గ్రహాన్ని స్టడీ చేయాలి. కేవలం 7th హౌస్ని, 8th హౌస్ని ఇలా స్థిరకారకత్వాలని మాత్రమే స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నట్టయితే, ఒకవేళ జైమిని పద్ధతిలో కనుక ప్రాబ్లమాటిక్ కాంబినేషన్స్ ఉంటే అవి మనకి తెలియకపోవచ్చు, తర్వాత రియలైజ్ అవుతారు ఇది మనం అన్నీ బాగున్నాయి అనుకున్నాం, ఎందుకు ఇలా జరిగింది అని. ఎందుకంటే పరాశర సిస్టంలో అది మనకి స్పష్టంగా కనపడకపోవచ్చు, జైమిని సిస్టంలో చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. అయితే పరాశర పద్ధతి తక్కువ, జైమిని ఎక్కువ అని ఇక్కడ చెప్పడం లేదు. పరాశర మహర్షి అందించినటువంటి ఎన్నో సూత్రాలు పరాయమతాల యొక్క దాడుల్లో కోల్పోవడం జరిగింది. కాబట్టి అది ప్రధాన కారణం కూడా అయి ఉండొచ్చు ఇటువంటి అనాలిసిస్ చేయలేకపోవడానికి. అయితే 7th హౌస్, ఉపపాదము, దారపాదము, దారకారక ఇవి తీవ్రగ్రహాలతో ప్రభావితమైనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దారకారక అంటే ఏంటి, ఉపపాదం అంటే ఏంటి, నా ఇంతకుముందు వీడియోస్ చెప్పడం జరిగింది. 7th హౌస్ యొక్క ఆరూఢానికి దారారూఢము, సప్తమారూఢము లేదా దారపాదము అని పేరు. 12th హౌస్ యొక్క ఆరూఢానికి ఉపపాదము అని పేరు. అలాగే రాహుకేతువులను మినహాయించి 7 గ్రహాలు ఉంటాయి. వాటిల్లో తక్కువ డిగ్రీలు ఉండేటువంటి గ్రహము దారకారక గ్రహం. అలాగే హైయెస్ట్ డిగ్రీ ఉన్నది, ఎక్కువ డిగ్రీలు ఉన్నది ఆత్మకారక, ఆ తర్వాత అమాత్యకారక, భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, 5వది. ఇది ఎవరికి వాళ్ళే నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో డిగ్రీస్ కూడా ఇస్తుంది. సాఫ్ట్వేర్ చార్ట్ ఇచ్చినప్పుడు మనంతటి మనమే నోట్ చేసుకోవచ్చు, ఏది ఆత్మకారక గ్రహం అయింది, ఏది దారకారక గ్రహం అయింది, ఏది పుత్రకారక గ్రహం అయింది అని. ఇక ఎప్పుడైతే ఉదాహరణకి ఈ ఆరూఢాలు పక్కన పెట్టి 7th హౌస్ని కొంత మనం ఇక్కడ రెఫరెన్స్గా తీసుకుని 7th హౌస్ బేస్డ్గా కనుక ఆలోచించినట్టయితే, కుజుడు 7th హౌస్లో ఉన్నా, చంద్రకుజులు కలిసి ఉన్నా, చంద్రకేతువులు కలిసి ఉన్నా కొంత మనం ఆలోచించాలి. చంద్రుడు కుజకేతువులతో కలిసి ఉండడము, రవితో కలిసి ఉండడం అనేది ఏ హౌస్లో ఉన్నా కానీ మనసు మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ కలయిక వలన దాన్ని మనం స్టడీ చేయాలి. 7th హౌస్లోనే ఉండక్కర్లేదు. ఎందుకు అంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు ఎప్పుడైతే కుజుడితో కలుస్తాడో, చంద్రుడు ఎప్పుడైతే కేతువుతో కలుస్తాడో, ఆ గ్రహాల ప్రభావం మనసు మీద ఉంటుంది. కుజుడి లక్షణాలు ఏంటి? కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, మొండితనము, మొండి పట్టుదల, తన వాదనే నెగ్గాలి అనేటువంటి మంకు పట్టుదల. అది కాకుండా చాలా చిన్నపిల్లల స్వభావం కూడా ఉంటుంది. కుజుడు యొక్క ప్రభావం బలంగా ఉన్నట్టయితే చంద్రుడి మీద కావచ్చు, లగ్నం మీద కావచ్చు. అంటే 7ంట కుజుడున్నా, లగ్నంలో కుజుడున్నా, చంద్రుడితో కలిసి కుజుడున్నా, చంద్రకుజుడు ఆపోజిట్లో ఉన్న ఈ కుజుడు యొక్క లక్షణాలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. మొండి పట్టుదల, తన వాదన నెగ్గాలి అనేటువంటి పట్టుదల, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకే కుజదోషం అనే పేరుతో ఎక్కువగా భయాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. అయితే కుజుడికి ఎంత భయపడతామో, కుజుడి కంటే ఎక్కువ భయపడవలసినటువంటి ప్లానెట్ కేతువు. కేతువు చాలా అగ్రెసివ్ ప్లానెట్. కుజుడికి షార్ట్ టెంపర్ ఎలా అయితే ఉంటుందో నేచర్లో, అంతకంటే ఎక్కువ షార్ట్ టెంపర్ ఉండే గ్రహం కేతువు. నవగ్రహ స్తోత్రాల్లో కూడా కేతువుని వర్ణిస్తూ, స్తుతిస్తూ
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అన్నారు మహర్షి. అంటే అంత తీవ్రమైనటువంటి గ్రహం కేతువు. మోక్షాన్ని ప్రసాదించేటువంటి గ్రహం కూడా కేతు అయినప్పటికీ చాలా తీవ్ర ఫలితాలు, వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. చంద్రకేతువుల కలయిక ఎక్కడున్నా, అలాగే లగ్నంలో కేతువు, ఇవన్నీ కూడా కొంతవరకు మనం ఆలోచించవలసినటువంటి కాంబినేషన్స్. కేతువు లక్షణాలు ఎలా ఉంటాయి? షార్ట్ టెంపరు, అలాగే ఎక్సెంట్రిక్ బిహేవియర్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, అతిగా వాదించడం, అతిగా మాట్లాడడం, తన మాటలతో అవతల వారిని ఓడించాలి అనేటువంటి పంతంతో అవతల వ్యక్తిని విసిగించేలా మాట్లాడటము, ఆర్గ్యూ చేయడము, వాదించడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. చంద్రకేతువులు, లగ్నంలో కేతువు ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి సాధారణంగా అది గమనించవచ్చు. ప్రతి వారు కూడా అది అబ్జర్వ్ చేయొచ్చు చార్ట్ స్టడీ చేసేటప్పుడు. కొన్ని సందర్భాల్లో కేతువు మోక్షానికి దారి తీసేటువంటి ఒక మనస్తత్వాన్ని, అటువంటి జీవనశైలిని ఇవ్వచ్చు. కానీ ప్రతిసారి కేతువు మోక్షకారకుడు కాదు. కేతువు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, పదవీ ప్రాప్తిని ఇస్తాడు. అయితే ఇలా చంద్రుడితో లగ్నంతో సంబంధం కనుక ఉన్నట్టయితే చాలా తీవ్ర ప్రవర్తన అనేది ఇస్తాడు. ఎప్పుడూ కూడా కేతు విషయంలో చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఉదాహరణకి సప్తమంలో కేతువు లేడు, కానీ దారపాదంలో కేతువు ఉన్నాడు. దారకారకుడితో కేతువు కలిసి ఉన్నాడు, ఉపపాదంలో కేతువు ఉన్నాడు. ఇలా ఏ కాంబినేషన్లో ఉన్నా కేతు యొక్క ప్రభావం ఉంటుంది. జైమిని సిస్టంలో చూడకుండా కేవలం పరాశర పద్ధతిలో కేతువు సప్తమంలో లేడు, చంద్రుడితో కలవట్లేదు, చంద్రుడిని చూడట్లేదు, కాబట్టి బాగానే ఉంది అనుకుంటే, ఒకవేళ దారపాదంలో కనుకుంటే ఉపపాదంలో ఉన్న దారకారకుడు కేతువుతో కలిసి ఉన్న ఆ కేతు ప్రభావం ఉంటుంది మ్యారీడ్ లైఫ్ మీద. చేయి చేసుకోవడము, ఫిజికల్ అబ్యూస్, ఒక్కొక్కసారి చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి చేయి చేసుకోవడం వల్ల అవతల వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడము, ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి క్షణికావేశంలో. కుజుడి కంటే తీవ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం కేతువు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం స్టడీ చేయాలి. అలాగే తొందరపాటుతనంతో వివాహం చేసుకోవడం, ఒక వ్యక్తిని ప్రేమించి నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులకు ఇష్టానికి వ్యతిరేకంగా వారికి చెప్పకుండా వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం, అది కూడా చాలా వ్యత్యాసం ఉండేటువంటి సంస్కృతి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం, ఫారినర్ వేరే కంట్రీలో వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడము, లేదా ఈ అబ్బాయిలు అయితే అమ్మాయి చాలా మంచి చదువు ఉన్నటువంటి వ్యక్తి అయ్యి, ఉదాహరణకు అమ్మాయి చాలా మంచి చదువు ఉంటుంది కానీ అబ్బాయికి ఏమాత్రం చదువు ఉండడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే జులాయిగా తిరుగుతూ ఉండడం, ఇటువంటి అబ్బాయిని ప్రేమించడం, ఇలాంటివన్నీ చేయించేవాడు కేతువు. కుజుడు కూడా అంత దారుణాలు చేయించడం, కేతు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అలాగే మ్యారేజ్ సంబంధించినటువంటి హౌస్ లేదా ఆరుఢం అటువంటి దారకారక ఈ గ్రహాలు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా ఆ ధోరణి కొంతవరకు మనకి కనపడుతుంది. కేతువుతో సంబంధం ఏ విధంగా ఉన్నా, కేతువుతో కలిసి ఉన్నా, కేతువు అటువంటి స్థానాల్లో ఆ కారకత్వం ఉన్న గ్రహాలతో కలిసి ఉన్నా, ఆ గ్రహాలు కేతువు నక్షత్రంలో ఉన్న ఆ పోకడలు ఉంటాయి. అయితే కలిసినప్పుడు ఆ ప్రభావం మనకు స్పష్టంగా తెలుస్తుంది, చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి తీవ్ర పరిణామాలు, ఒకసారి షాక్కి గురి చేసేటువంటి పరిణామాలు చేయించేవాడు కేతువు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక్కొక్కసారి మాస్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక విమాన ప్రమాదంలో అంటే చాలామంది ఒకేసారి చనిపోతూ ఉంటారు, అయితే బాంబ్ బ్లాస్ట్ అయ్యి చాలామంది చనిపోతారు. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఫలితాలు, ఇటువంటి దుర్ఘటనలు చేయించే గ్రహం కేతువు. కేతువుని కేవలం స్పిరిచువల్ ప్లానెట్ అనుకోవడం పొరపాటు. ఈ రెండుని మనం ముందు స్టడీ చేయాలి, కుజుడు కేతువు. అలాగే రాహువు, రాహు ధోరణి వేరు. రాహువు ప్రతిసారి కూడా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడని లేదు. రాహు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళు చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు. అయితే ఇదే రాహు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, మోసం చేసి ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒకటి ఆశించి పెళ్లి చేసుకోవడం, అంటే డబ్బు కోసము మరే ఇతర కారణాల కోసము వివాహం చేసుకోవడము, వివాహం అయిన తర్వాత
వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం, ఇలాంటి పరిణామాలను ఇచ్చేటువంటి వాడు రాహువు. వివాహం అయిన తర్వాత తాను మోసగింపబడ్డాను అని రియలైజ్ అవ్వడము, ఇలాంటి పరిణామాలు కలిగజేసే గ్రహం రాహువు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇవన్నీ చేయించేవాడు రాహువే. మొట్టమొదట అసలు స్టడీ చేయవలసింది కేతువుని, తర్వాత కుజుడిని, తర్వాత రాహువుని. ఎందుకంటే కేతువు ఇచ్చేటువంటి ఆ వైలెన్స్ ఇన్సిడెంట్స్ని తట్టుకోవడం కూడా చాలా కష్టము. సెపరేటివ్ టెండెన్సీస్ ఇచ్చే గ్రహం కేతువు. ఇక విడిపోవాలి అనే నిర్ణయానికి వచ్చే పరిస్థితిని కల్పించే గ్రహం కేతువు. ఇక మిగతా గ్రహాలు, శని విషయానికి వచ్చినట్టయితే ఇద్దరి మధ్య కూడా ఆలోచనల్లో వ్యత్యాసం ఉండడం, ఇద్దరు ఆలోచనలు ఉత్తర దక్షిణాలుగా ఉండడము, ఇటువంటి స్థితిని కల్పిస్తాడు శని. పరస్పరం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేలా చేసే గ్రహం శని. ఇంకా శుభగ్రహాలు కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి. కేవలం మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలే కాదు. ఇక విడాకులకి కారణమైన గ్రహం ప్రధానంగా రవి. రవి యొక్క ప్రభావం నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే విడాకులు అవుతాయి. గురువు కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే చాలా త్వరగా లీగల్గా విడిపోతారు. ఎందుకంటే గురువు అంటేనే లీగల్ మ్యాటర్స్ని రూల్ చేసే ప్లానెట్. రవి ఉన్నాడు అంటే ఈగో లెవెల్స్ హైగా ఉంటాయి. ఇద్దరూ చదువుకున్న వాళ్ళు, ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డెలిబరేట్గా, ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తిని మనం ఒప్పుకోకూడదు, వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఒప్పుకోకూడదు, లేదా తనకంటే నేనే పై స్థాయిలో ఉన్నాను, నేనే ఎక్కువ తెలివైన వాడిని, ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటాడు భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఇది విడాకులకి కారణమవుతుంది. కాబట్టి విడాకులకు కారణమైన గ్రహం రవి. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలా డైవర్స్ అయింది కాబట్టి సెకండ్ మ్యారేజ్ కూడా ఎలా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ రవి ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ని డ్యామేజ్ చేస్తాడు. సాధారణంగా రవి వల్ల విడాకులు అయినప్పుడు సెకండ్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే కొన్ని రేర్ సందర్భాల్లో 2 కంటే ఎక్కువ వివాహాలు అవుతూ ఉంటాయి. ఆ కాంబినేషన్ సెపరేట్గా చూడాలి. చాలా సందర్భాల్లో 2 మ్యారేజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. 3, 4 వివాహాలు అనేవి అంత తరచుగా మనకి కనపడవు. బుధుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు 3, 4 ఇలా వివాహాలు అవుతూ ఉంటాయి. అంటే రవి, బుధ ఇలాంటి ప్లానెట్స్ యొక్క ప్రభావం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఇక శుభగ్రహం అని కొనియాడబడేటువంటి గురువు కూడా తీవ్రమైనటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బాగా చదువుకున్న వ్యక్తి ఉంటాడు, ముఖ్యంగా అమ్మాయిలకి అయితే భర్త చాలా ఉన్నతమైనటువంటి చదివిన వ్యక్తి ఉంటాడు, కానీ చాలా ఈగో ప్రాబ్లమ్స్. భార్యను ఎప్పుడూ కూడా మానసికంగా కొంత వేదన గురి చేయడము, తన యొక్క ఆభిజాత్యం ప్రదర్శిస్తూ నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి ఒక ధోరణి ప్రదర్శించడం, ఇలా చేసే గ్రహం గురువు. బుధుడు కనుక నెగిటివ్గా ఉండి మ్యారేజ్ కాంబినేషన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా వాళ్ళిద్దరి మధ్య కూడా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. బుధుడు ఏది చేసినా ఫాస్ట్గా చేస్తాడు. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. చంద్రుడి తర్వాత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ బుధుడు. త్వరగా అపార్థాలు, త్వరగా అయిష్టత, విముఖత, ఆ బాండింగ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఇలా చేసే గ్రహం బుధుడు వక్రించి ఉండడం, నీచలో ఉండడం, ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే 3, 4 వివాహాలు చేయించే గ్రహం కూడా బుధుడు. ఇక శుక్రుడు గురించి చెప్పకలేదు. శుక్రుడు పాడైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇలాంటి అఫైర్స్ వల్ల ఎక్కువగా సమస్యను కొని తెచ్చుకోవడము. ఎందుకంటే శుక్రుడు రిలేషన్స్ని సూచించేటువంటి, రూల్ చేసేటువంటి గ్రహం. ఎప్పుడైతే వివాహానికి సంబంధం కలిగి ఉంటాడో, వివాహం అయిన తర్వాత రిలేషన్స్, వివాహానికి ముందు రిలేషన్స్, అయిన తర్వాత రిలేషన్స్, ఇటువంటి వాటితో జాతకుడిని చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. జాతకుడు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. ఈ విధంగా చూసినప్పుడు ఏ గ్రహము కూడా ఇటువంటి సమస్యలు ఇవ్వడానికి అతీతం కాదు. చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు నెగిటివ్గా ఉంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, ఊహించుకుని
చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని భయపడ్డము, బాధపడ్డము, కోపం తెచ్చుకోవడము, ఇటువంటి ధోరణి ఇచ్చేటువంటి గ్రహం చంద్రుడు. ఈ విధంగా ప్రతి ప్లానెట్ కూడా ఏ రకమైనటువంటి సమస్యను ఇస్తుంది అని కనుక మనం ఒక ఐడియా పెట్టుకున్నట్టయితే మ్యాచ్ మేకింగ్కి ఒక చార్ట్ వచ్చినప్పుడు మనమే కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ చూడవలసింది కేతువు, కుజుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉందా. అలా ఉన్నట్టయితే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంచి అబ్బాయి అయి ఉండొచ్చు, చదువుకున్న అబ్బాయి ఉండొచ్చు, లేదా చదువుకున్న అమ్మాయి ఉండొచ్చు. కానీ వివాహం అయిన తర్వాత వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఈ గ్రహం అనేది చాలా డ్యామేజ్ని కలిగిస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రహము కూడా మ్యారేజ్కి డ్యామేజ్ కలిగించేటువంటి శక్తి ఉన్న చాలా తీవ్ర గ్రహాలైనటువంటి కేతువు, తర్వాత మళ్ళీ కుజుడు, రవి ఇలాంటి ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నట్టయితే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. అయితే విడాకులు కనుక ఉన్నట్టయితే దానికి పరిహారాలు ఉండవు. ఎందుకు అంటే ఇది లాజికల్గా ఆలోచిస్తే తెలుస్తుంది. డైవర్స్ అయ్యి 2 మ్యారేజెస్ అవ్వాలని అని కనుక ఉన్నట్టయితే డెస్టినీలో, ఉదాహరణకు అమ్మాయికి అటువంటి చార్ట్ ఉన్న అబ్బాయి చార్ట్లే వస్తుంటాయి. ఎందుకంటే ఇది ప్రీ డెస్టినీ, ముందే నిర్ణయింపబడింది. ఇంకొక అమ్మాయిలు అయితే అబ్బాయి ఎక్కడో పుట్టారు, జీవిస్తూ ఉంటారు, వాళ్ళు వీళ్ళ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఏదో ఒకటి కంటి తురుపు చర్యలుగా పేరెంట్స్కి ధైర్యం కలిగించాలి. వాళ్ళు కూడా ఏదో పరిహారం చేస్తే కాస్త మనకి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కుంభ వివాహము, కదలి వివాహం చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ అవుతాయి. అయితే అలాంటివి ఉన్నప్పుడు చెప్పకుండా ఉండాలి ఆస్ట్రాలజర్స్. కొంతవరకు వారికి హింట్ ఇవ్వచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఈగోస్కి వెళ్ళకూడదు అని చెప్పి వదిలేస్తే సరిపోతుంది. ఎప్పుడూ కూడా చెడు చెప్పకూడదు. మరి ఎందుకండి మ్యాచ్ మేకింగ్ చేయడము అంటే, ఇలా ఉండబోతోంది జీవితం మ్యారేజ్ అయిన తర్వాత అనే ఒక అవగాహన తెచ్చుకోవడానికి మనం స్టడీ చేయాలి. మనసుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవడమే అన్నిటికంటే చాలా గొప్ప రెమెడీ. ఇది వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ వాస్తవం చూస్తే ఇదే మనకు కనబడుతూ ఉంటుంది. ఎంతోమంది వివాహానికి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఈ దోషం ఉంది, రాహుకేతువుల దోషం ఉంది, లేకపోతే ఇంకో దోషం ఉంది, కాళహస్తి వెళ్ళిరండి, లేకపోతే ఈ పూజ చేయండి, ఈ పరిహారం చేయండి, చేసిన తర్వాత కూడా తీవ్రమైన మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావడము, డైవర్స్కి వెళ్ళడం చూస్తూ ఉన్నప్పుడు డెస్టినీ ఎంత బలమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి తీవ్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయని ఉన్నప్పుడు మానసికంగా ప్రిపేర్ అవ్వడమే చాలా గొప్ప రెమెడీ. కానీ డైవర్స్ అయినప్పుడు సాధారణంగా సెకండ్ మ్యారేజ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రహాలు కూడా తమదైన శైలిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాయని ఒక ఐడియా తెచ్చుకుంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి కొంతవరకు సహాయపడుతుంది అనాలిసిస్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.